గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందన్నారు మంత్రి నారాయణ. నిధులు లేకపోయినా అన్ని పథకాలను అమలు చేస్తున్నామంటూ కూడా తెలిపారు. తిరుపతి జిల్లా తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామన్నారు. ఇక పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని కూడా తెలిపారు మంత్రి నారాయణ. విశాఖ, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులను వెంటనే ఆదుకుంటామని కూడా అన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలిపారు నారాయణ. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కూడా అన్నారు. ఏపీలో 6 జిల్లా కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే అక్టోబర్ 2లోగా 85 లక్షల రూపాయల టన్నుల చెత్తను కూడా శుభ్రం చేస్తామని కూడా తెలిపారు. జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ, అది మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎవరైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు కానీ లేకుండా ఉంటే అనేకమైన జబ్బులు వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది మొదట స్వచ్ఛమైన నీరు, తర్వాత వాళ్ళ ఇంటికి పోవటానికి రోడ్డు, తర్వాత కోరుకునేది రోజు యూజ్డ్ వాటర్, ఏదైతే బాత్రూంలో కానీ, టాయిలెట్స్లో కానీ, కిచెన్లో కానీ వచ్చిన వాటర్ని రోజు బయటికి పంపించేసే వ్యవస్థ, తర్వాత లైట్లు. ఇవి బేసిక్గా ఫస్ట్ కోరుకుంటారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటం. ఇవి అయిన తర్వాత అనేకమైన అవి వాళ్ళు కోరుకుంటారు. పార్కులు కావచ్చు, లేదా ఫ్లైఓవర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇలా రకరకాలు కోరుకుంటారు. కానీ బేసిక్గా